జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. మొరంచ వాగు ఉధృతికి ఒక గ్రామమే కనుమరుగైపోయిన పరిస్థితి. ఎవరు సహాయక చర్యలు చేపట్టడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇల్లు కూడా దాదాపుగా స్లాబ్ మునిగేంత దగ్గరికి వచ్చినాయి. మోరంచ దగ్గర 15 అడుగుల ఎత్తులో వాగు ప్రవహిస్తోంది. వాగు ఉప్పొంగడంతో ఊరు నీట మునిగింది. అసలు మీ ప్రాణాలతో ఉండడమే గ్రేట్. ఏం బోళ్ళు బొచ్చలు బట్టలు వీళ్ళు అంత ఘోరంగా అయింది. లేదు చూసరికి ఇంత పంట నీళ్ళు వచ్చినాయి మేడం. చేతుల నుంచి పెట్టినా కానీ అడుక్కోలే, ఇప్పుడు అడుక్కునే కదా. వీళ్ళకి ఎవరైనా సహాయం ఇస్తే అది పెట్టుకునే ప్లేస్ లేదు. నా కింద ఈ గచ్చు మాత్రమే మిగిలి ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ప్రస్తుతం నేను భూపాలపల్లి జిల్లాలో ఉన్నాను. భూపాలపల్లి జిల్లాలో మోరంచపల్లి అనే గ్రామ కన్నీటి కథని న్యూస్లో చూసిన తర్వాత, పేపర్లో చదివిన తర్వాత ఇక్కడికి నేరుగా రావాలి అనిపించి 300 కిలోమీటర్లు దాటి నేను ఈరోజు ఈ గ్రామానికి చేరుకున్నాను. ఆ గ్రామం ఎంత ఎఫెక్ట్ అయిందో చెప్పడానికి నేను ప్రస్తుతం ఇక్కడ నిలబడున్నాను. ఇక్కడ చూడండి నేను ఎక్కడ నిలబడున్నాను. ఇదంతా కూడా రోడ్డు మీద ఉండాల్సిన తారు. ఇదంతా కూడా తారు పలకలు. ఈ తారు పలకలు రోడ్డు ఇంత ధ్వంసమైపోయింది. ఇటు కనుచూపు మేర మొత్తము ఈ తారే కనిపిస్తోంది. అంటే తార్ రోడ్డు మొత్తం ముక్కలైపోయిన తార్ రోడ్డు కనిపిస్తోంది. రోడ్డు ఇంత ముక్కలైపోయింది అంటే వరద తీవ్రత ఎంత ఎక్కువగా ఉండాలి, గ్రామము ఇంకెన్ని ముక్క చెక్కలైపోయి ఉండాలి. ఆ గ్రామం కన్నీరు మామూలు విషాదం కాదు. అక్కడికి వెళ్ళి అసలు ఫ్లడ్కి కారణం ఏంటి, ఆ రోజు వాళ్ళు ఎట్లా గడిపారు, ఎంత నష్టపోయారు, ఆ నష్టం నుంచి ఎలా తేరుకుంటారు, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు రండి. మోరంచపల్లి గ్రామంలోకి రాగానే నాకు చాలా విషాదభరితంగా అనిపించిన ఇల్లు ఈ 2 ఇల్లు. ఒకసారి చూడండి. ఇల్లే పైకి లేచిపోయింది. పునాదుల కింది నుంచి వరద దూసుకెళ్ళింది. ఆ ఇంట్లోకి వెళ్దాము. అమ్మ మీదే కదమ్మా ఇల్లు. ఇది చూడండి ఎట్లా ఉందో. స్టెప్స్ ఇవి. ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. అసలు ఇట్లా వెళ్ళడానికే లేదు. ఇది చూపించండి. అది వెళ్ళడానికే లేదు. వరద మొత్తము ఇట్లా కోసుకు వెళ్ళిపోయింది. ఒక్కసారి ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పి చూద్దాము. ఒకసారి చూడండి ఎట్లా ఉందో చూడండి. బయట రోడ్డు ఇదంతా మొత్తం గండి కొట్టేసింది అంటాం కదా, అట్లా గండి కొట్టేసి దీని కింద దాకా కూడా వాటర్ ఉన్నాయని చెప్తున్నారు. దీని ఇంటి కింద నుంచి కూడా వాటర్ వెళ్ళిపోయింది. ఇది వరద తీవ్రతకి అద్దం పట్టే ఒక దృశ్యం. అయినా మీ ఇల్లు మామూలుగా కూడా కొంచెం హైట్లో ఉంది. అంత హైట్ మాది మొత్తం పోయింది మేడం. ఇంకేముంది, అటు మా చిన్న వాపోలు మొన్ననే సంవత్సరం అయితే ఇల్లు కట్టి వాళ్ళది మొత్తం పోయింది. మాది ఇట్లా స్పీడ్ మీద ఎంత స్పీడ్ తెలుసా మేడం, అసలు ఎక్కడ చెరువులు దిగినాయట, చెరువుల వల్ల వచ్చినాయి. లేకుంటే మాకు ఏ ప్రాబ్లం ఉండకపో. వీళ్ళకు ఉండేది 2 రూములు. ఈ గది ఇంకొక గది, 2 గదులు ఉన్నాయి. 10 బర్రెలు ఉన్నాయి మాకు. అమ్మ భూపాలపల్లిన పాలు పోస్తుంది కాబట్టి మేము పొద్దున మార్నింగ్ ఎట్లా లేస్తాం మేము ఖచ్చితంగా. మా నాన్న లేడు, మా నాన్న చనిపోయిండు, మా తమ్ముడు నేను అమ్మ ముగ్గురమే ఉంటాం. ఆ నైట్ మొత్తం 12 గంటల వర్షం పడింది. లేచి చూసరికి ఏమన్నా మొత్తం వరద ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒక పాప ఉన్నది నాకు,
చిన్న పాప. మేము చనిపోతాం అనుకున్నాం అసలు. ఖచ్చితంగా మేము 4 గంటలకు లేస్తాం కాబట్టి అది చూసినాం, లేకుంటే మేము కూడా పాలు చనిపోతాం. పిండడానికి లేచారు. పాలు పిండడానికి అప్పటికి మరి బర్రెల్ని పట్టించుకోలేదు కదా, అయితే పట్టించుకునే పరిస్థితి లేదు మేడం. బర్రెలను వదిలితే మీరు బర్రెలను వదిలిపెడితే మేము చనిపోతాం. ఈ కిటికీ నుండి ఇది ఒక్క కిటికీ తీసుకొని ఈ కిటికీ నుంచి ఈ కిటికీకి అవి ఉండుంటే వెళ్ళకపోదు. ఈ కిటికీ గనక ఈ చువ్వలు లేవు, చువ్వలు ఉండుంటే అసలు పోలేకపోదు, వెళ్ళలేకపోయే వాళ్ళు. మామూలుగా అయితే చువ్వలు ఉంటాయి. మేము బ్రతికిందే కావాలి ఫస్ట్ టైం అని మేము మునిగిపోయినాం మేడం. ఖచ్చితంగా చనిపోతాం అనుకున్నాం మేము. మస్తు అసలు మీ ప్రాణాలతో ఉండడమే గ్రేట్. బర్లకు మేతేదాన్ని లేచాను. అప్పటికి పక్క పంటలో మా వాళ్ళ వీళ్ళు లేపిన వర్షం వరద బాగత్తుందంటే లేచి ఇంట్లో పండుకొని ఉన్నారు కదా, మరి బాగత్తుంది మరి చచ్చిపెట్టేట్టు ఉన్నది, పైకి ఎక్కండి అంటే దూరుగుంటా పైకి ఎక్కేసామమ్మ. కొట్టుకుంటాను, అది ఆదుకోండి కాపాడని. మా సంజయ్ ఉన్న నా బిడ్డ అయితే, తమ్ముని బిడ్డ అయితే, కాపాడుకొని ఫస్ట్ ఫోన్ చేసింది మా పిల్లగానే. మా పక్కపడి ఆమె ఆడామె చనిపోయింది, 2 బిడ్డలకు తల్లి. ఆమె కాపాడదామంటే టైం దొరకలేదు. మేమే బతుకుడు కష్టం మేడం, మేము బతుకుడు కష్టం. ఇవన్నీ మేము చూడలేదు. ఇక మా భర్త కిటికీలు పట్టుకొని నిలబడ్డాడు ఇంత మట్టి నీళ్ళలో. చెప్పవద్దు మీద ఆయనకు చెప్పాలి మీరు. ఆ ఒంటి మీద బట్టలు గుళ్ళు ఆయన భర్తకు. బయట పూలు పట్టుకొని 2 గంటలు నిలబడ్డాడు బయట. బట్టలు పోయినాక మెల్ల అదే నీళ్ళల్లో పోయి ఇంట్లో కిటికీ పట్టుకున్నాడు. ఇట్లా రా అని ఒక చేతి ఇట్లా పడుకోమంటే మేము టాపింగ్ మేము ఎట్లా పోవాలి, పోయేంత టైం లేదు, అంత వరద. ఆయన మిమ్మల్ని మీరు చూస్తున్నాం అని మొత్తుకుని నినత్తాను అంతే. వరదల ఆ స్పీడ్లో మా కంటికి ఎంత దూరం ఉన్నదో అంత దూరం సముద్రం అయిపోతుంది. గుండెకు ధైర్యం కలిగేపటికి బతికిపోయాను. నమ్మితే వేయండి బాధ్యత ఇంతవరకు ఇప్పుడు ఇంకా దొరకలేదంట కదా, దొరకదు. ఈ బిడ్డ బాడీ కూడా పిలుచుకోండి ఐదని బాధ్యత నా బిడ్డ ఎట్లా దొరకాలా. గడ్డం శ్రీనివాస్ గారు, చాలా తీవ్రమైన విషాదము ఏ ఇంట్లో అయినా ఉంది అంటే మొత్తం మోరంచపల్లిలో అది ఈ కుటుంబంలోనే. ఎందుకు అంటే ఆ రోజు శ్రీనివాస్ గారి భార్య కొట్టుకుపోయింది వరదలో, ఇప్పటిదాకా శవం కూడా దొరకలేదు. అంతటి తీవ్ర విషాదంలో వీళ్ళు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీరు ఏం చెప్పగలిగితే అది చెప్పండి. ఉదయం 4 గంటలు లేచావు, డోర్ లాకేసి ఆ బిల్డింగ్ అని ఈ బిల్డింగ్ చెప్తాం బయటకి వచ్చే వరకు ఈ సందు నుంచి నైట్ వచ్చింది వరద. ఈ సందులో నుంచి వచ్చిందా? ఈ సందు నుంచి ఆ సందు నుంచి అటువైపు నుంచి చెరువులు అటువైపు దిగాయి, మొత్తం మీదికల్ దిగినాయి. మరి డౌన్ ఉన్నాయి, ఇటు వచ్చినాయి. ఇక్కడ ఈ చెట్టుని పట్టుకుని గంట సేపు ఉన్నాం. ఈ చెట్టునే ఇద్దరు పట్టుకున్నాను. పట్టుకుని వెనుకొని తెచ్చి బర్రెలు దాకినాయి బాగా. బర్రెలు మిమ్మల్ని దాకినాయా? బర్రెలు వరదలు కొట్టుకొచ్చినాయి, మస్తు 40-50 బర్రెలు కొట్టుకొచ్చి బాగా దాకినాయి. బర్రెలన్నీ ఇటువైపు నుంచి మొత్తం ఇలా అన్ని అంతా ఊరంతా చెత్త అంతా మొత్తం అన్ని చనిపోయినాయి, బతుకున్నాయి, మొత్తం ఇలాగనే పోయాయి. అంతే ఇలా ఇటువైపు నుంచి పోయాయా? ఒక ఇక్కడ 40 చేసి మొత్తం మా మీకలే పోయింది వరద అంతా. కంప్లీట్ గా మునిగిపోయారు. కిందికి మునిగి నేను వేరే దేశం ఎక్కడికి పోయాను. ఆ పోలు చండు ఆడ గంట సేపు ఈ పోల్ దగ్గర ఆ పోలు దొరికింది. ఈ పోలు దొరికితే ఇటు ఉంటావు, ఆ పోలు దొరికారు వరద మొత్తం మాకు మొక్కలు ప్రెషర్ కొట్టింది. నేను వెనక వచ్చి నేను గట్టిగా పట్టుకున్నది. మీ భార్య వజన్ వెయిట్ బాగుంటుంది. గంట సేపు మొత్తం అస్తమా ఉంది. ఇలా 2 గంటలు అక్కడ గంట సేపు మా మీకలే పోయింది వరద మొత్తం. ఇక కళ్ళతో చూడగానే చేతి నుంచి దాటుకుంటే పోయింది. చేతి నుంచి దాటుకుంటే పోయింది. ఇక్కడ పట్టుకోదు, చేతికి గాయాలు ఏంటివి? మొత్తం మా భార్య పోతానే చూసినాను, ఈ కళ్ళతో చూసిన. ఇక్కడ చేసుకుని కొద్దిగా ఇట్లా పడి వెళ్ళిపోయింది. మా భార్య పోయినాక నాకు హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చి చేతులు పెట్టి నేను అప్పుడు ఇలా పడ్డా. వాటర్లో పడ్డాక ఆ 2 పూల సందులో కాలు పెట్టుకొని మీదికి లేచిన. మీదికి లేస్తుంటే ఆల్రెడీ బౌల్టీలు అన్నీ చినిగిపోయినాయి, అన్ని కొట్టుకపోయినా అంగి ఒక్కటే ఉంది. వేసుకుని ఈ పోలికి వచ్చిన.
ఈ పోలికి వచ్చి 2 గంటల సేపు నరకం అనుభవించారు. కిందికి పోయి వచ్చి అన్ని ఇక్కడ నుంచి ఆ 2 ఫోన్ల మధ్యనే 2-3 గంటల పాటు 3 గంటలు ఈ పోలు 2 గంటలు పట్టుకొని కింది మీరు పోతే కింది జారుగా చూడే మొత్తం అన్ని కోచుకొని రక్తాలు గారినాయి తొడలకు. దేవుడు వేసి తాడందుకొని మీ కళ్ళ ముందే మీ భార్య కొట్టుకుని పోయింది. అసలు మీరు భార్యాభర్త ఇద్దరు మేడ మీదకి వెళ్దామని బయటకు వచ్చారా? ఈడికి వచ్చారికి ఇలా నచ్చింది అంతే. రోడ్ ఎక్కని రోడ్డు మీదకి ఎక్కుదాం అనుకున్నారా? రోడ్ ఎక్కి ఇట్లా ఆ బిల్డింగ్ అని ఈ బిల్డింగ్ ఎక్కుతారు బయటకు వచ్చినాం అంతే. ఇద్దరే ఉన్నాం. అప్పటికి మీ చుట్టుపక్కల మీరు ఏం చూసారు? అంటే ఎవరు తెల్లవారుజాము కదా 4 మాకు ఏం అవపడతారు మస్తు గాలి ద్వారా పొందపోతా వర్షం ఏం అవపడుతుంది. అది అంటే ఇప్పుడు మీరన్నా బతుకుతాము అని అనిపించిందా మీకు? లేదు, ఆమె నన్ను గట్టిగా పుట్టుకోవచ్చు ఆ రోజు ఆశ లేకుండా మీరు కూడా వెళ్ళిపోతాను నాకు అన్ని రక్తాలు గారితో నేను విసిపెట్టలేదు. మీరు పోతే కిందికి జారుడు, కిందికి వస్తే ఇంత తాకుడు. ఇది ఒక వైరు దాన్ని బతికించింది. మధ్యలో కట్టిన దండ నల్ల వేరింది కదా, వైరు మీద టవల్ అందుకొని ఆ వైరా తీయండి, అది ఆ వైర్ తీయండి. ఎందుకంటే మేము అటువైపు ఒక ఇంట్లో మాట్లాడితే ఒక కిటికీలో చువ్వలు లేకపోవడం వల్ల వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాగలిగారు. మీరు ఈ వైర్ బతికిచ్చిందని అంటున్నారు. సినిమాల్లో ఏదైనా వరద దృశ్యాలు ఆ చిత్రీకరణలు చూసి చాలా విషాదము అని అనుకుంటాం కదా, ఇది కనీసం సినిమాలు ఏది కూడా క్యారీ చేయలేవు. ఇప్పుడు మనకు శ్రీనివాస్ గారు చెప్పిన తీరు ఇక్కడ నుంచి 2-3 అడుగులు కూడా లేదు. ఈ 2-3 అడుగుల దూరాన్ని ఆయన కొన్ని యుగాలు గడిపినంత దారుణ పరిస్థితిలో గడిపారు. వరద వచ్చి చుట్టుముట్టేసినప్పుడు వాళ్ళ భార్య భర్త చేసిన పోరాటము అసలు కళ్ళ ముందు కనిపిస్తుంది ఆయన చెప్తున్నప్పుడు. మూడు 4 రోజుల ముందు దాకా కూడా చుట్టూ ఉండే చాలా గ్రామాలకు ఈ ఊరు వాళ్ళు పాలు పోసేవాళ్ళు. ఇక్కడంతా కూడా రైతులు చాలా పుష్కలంగా పాలు ఉంటాయి వీళ్ళకి, పంటలు అంతో ఎంతో పండించి ఎవరికైనా ఇచ్చేవాళ్ళే కానీ ఎప్పుడు చేయి జాపి అడిగే అలవాటు లేని గ్రామం ఇది. మా మధ్య రకం బతుకులే అమ్మమ్మాయి, మంచిగానే ఉండేవాళ్ళు. మంచిగానే మా కష్టం మేము చేసుకొని మధ్య రకం బతుకులే. కోటీశ్వర్లం కాదు, మరి బీదవలం కాదు, రకం బతుకు. ఎప్పుడైనా ఇట్లా నిలబడి ఇట్లా తీసుకున్న పరిస్థితి ఉందా? మాకెన్నడికి టవటి తెలియదు మేడం. ఆమె ఇట్లా నీళ్లు చూడలేదు, మాకు ఇట్లా నిలబడి ఇట్లా తీసుకొని జరుగుతా అంటే చూసినాం కానీ మాకు ఇట్లాంటి పరిస్థితి. 4 ఎకరాల పొలం బత్తాలు వేసుకున్నాం, 5,000 సజ్జలు ఎక్కినాం మేడం. సజ్జ ఎక్కితే సజ్జలు వస్తే మళ్ళీ రేకులు బలగొట్టి నా భార్య నేను గుంజుకున్నా. మా పిల్లలు 5 ఉన్నారు మేడం. అన్ని ఎక్కున్నాయి. మా భార్య ఉన్నది నేనున్నా. పట్టుకనే ఆగిన, లేకపోతే నన్ను విడిచిపెడితే చచ్చిపోదు. మీరు ఎట్లా బయటపడ్డారు? ఆ రోజు మీదికి ఎక్కినాం మేడం, రేకుల దగ్గర ఎక్కినాం. మీ భార్య ఉన్నారా? బాగానే ఇట్లయితే ఏం లేదు, గోడ పలిపోయింది, ఇల్లు పలి సజ్జల మీద ఉంటే రేకులు పలగొట్టి రేకులు పగలగొట్టి బయటకు వచ్చారు. మీదికి ఎక్కాము సార్ మేడం, మీదికి ఎక్కాం. 5 ఫీట్ల 6 ఫీట్ల మీదికి ఎక్కాం. మీరేనా గవర్నమెంట్ ఏం ఆదుకుంటలేదు, ఏం చేయట్లేదు, ఏమీ ఇవ్వలేదా? మీరు ఆదుకోవాలి మమ్మల్ని, గవర్నమెంట్ ఆదుకుంటేనే మేము బతుకుతాం. మేము లక్షలు పడగొట్టుకున్నాం, ఈ చేతి నుంచి పెట్టినాం కానీ అడుక్కోలే. ఇప్పుడు అడుక్కునే కదా తెచ్చాలి. కేసీఆర్ ని దండ పెడతా. చించకాలి మేడం. నా పేరు ఏం పని చేస్తారు? కూలి పని మేడం. మాకు వ్యవసాయం భూములు ఏం లేవు. ఒక ఇంట్లో ఉండేది, అందుకే ఇంట్లో జాగాలు ఉన్నాయంటే మొత్తం కొట్టుకుపోయినాయి మేడం. అంతే, మొత్తం గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళ. మీరు ఎట్లా మరి ప్రాణాలతో ఎట్లా బయటపడ్డారు? అంటే ఇక ఇక్కడ స్లాబ్ ఉండడం వల్ల మేము బతికిపోయినాం అంతే. పిల్లల్ని అంతే ఇట్లా ఎత్తుకుని ఉంటే ఇంత మందం వచ్చింది మేడం. అట్లా స్లాబ్ దగ్గర ఉంటే బతికిపోయినాం అంతే. ఎవరింటి మీద కన్నా ఎక్కారా? ఎవరింటికి అంటే రెడ్డిస్ వాళ్ళ ఇల్లు ఉన్నది పక్కన, ఆ ఇల్లు అక్కడికి ఎక్కేసాం అంతే.
వీళ్ళకన్నా కొంతమందికి ఇండ్లు ఉన్నాయి కానీ పాపం వీళ్ళకి ఇండ్లు లేవు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సామాను కూడా ఏడ పెట్టుకోలేకపోతారు. అవునా? మరి ఎట్లా పెడుతున్నారు? ఇక్కడ గ్రామ పంచాయతీ రండి మరి ఎవరన్నా రండి. మోరంచపల్లిలో చెంచు కాలనీ ఇది నిజంగా కాలనీనే, కానీ మీరు నమ్మకపోవచ్చు ఇది ఒక కాలనీ అంటే. వరద వచ్చేదాకా కూడా ఇక్కడంతా ఇండ్లు ఉండేవి. నేను నిలబడింది కూడా ఒక ఇల్లు. నా కింద ఈ గచ్చు మాత్రమే మిగిలి ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది. అంత దారుణంగా వరద వచ్చింది. ఎంత దారుణంగా వచ్చిందో చెప్పడానికి ఇక్కడ నేను నిలబడ్డాను. ఈ అడుగు గచ్చు మాత్రమే మిగిలింది. మొత్తం ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. వీళ్ళందరూ కూడా చెంచులు, ఎస్టీలు. ఇక్కడ ఎవరికి కూడా వీళ్ళకి భూములు లేవు, పిల్లలకి చదువులు లేవు. ఇక్కడ వచ్చి తరతరాలుగా వాళ్ళు ఇక్కడే ఉన్నాము అని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు. కొంతమంది చిన్న చిన్న సిమెంట్ ఇటుకలతో కూడా ఇండ్లు కట్టుకొని ఉన్నారు. ఆ వరద తీవ్రతకి అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది క్యాంపులో, స్కూల్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే వచ్చి వాళ్ళ సామాన్లు ఏమున్నాయో అవి వెతుక్కునే పనిలో ఉన్నారు. ఒకసారి చెంచు కాలనీలో ఉండే వాళ్ళతో మాట్లాడదాము. ఏంటి బోళ్ళు బొచ్చలు బట్టలు వీళ్ళు అంత ఘోరంగా అయింది. ఏం చేస్తాడు మేడం? తండ్రి మేగుతా వెళ్ళాలా? ఏదో ఇల్లు కట్టే పరిస్థితి కావాలి మనకి. అదే మేడం అచ్చుడితోటే ఆల్రెడీ వస్తుందని పోయి స్లాబ్ ఎక్కినాం మేడం. అందరం ఎక్కినాం. మొన్న వరద నుంచి ఎట్లా బయటపడ్డావు అంటున్నా? గుంజుకపోయారు బాగా అది నీళ్ళ నుంచి ఇంత నీళ్ళ నుంచి గుంజుకపోయారు అన్ని పేరు అల్లడ గంగల గోదాట్లో బియ్యం తాటలు బోళ్ళు అన్ని ఏం చేయాలి బాంచను గంటే. ఇదా? ఇది మీ ఇల్లు? నాలుగు బార్లు. మీరు ఆ రోజు వరద వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడ ఉన్నాం కానీ గుడి చేసుకున్నాం, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. మీరు పడుకున్నారు? మీరు పండుకొని ఉన్నాం. ఇట్లా పండుకున్నాం. మా ముసలమ్మ తీసుకున్నా ఇక బయటకు వెళ్ళి 2 లక్షల రూపాయలు ఇలా తాగుతూనే వెళ్ళిపోయినాం. ఇక పోయి ఆసాల దగ్గరే ఉన్నాం. ఎక్కడున్నారు? స్లాబ్ ఇంట్లో పైకి ఎక్కి ఉన్నారా? అన్నయ్య మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఏం చేసినా 4 బార్లు ఇచ్చి పెడదామని పోయినాం. బర్రెలు ఉండేవా మీకు? 4 బార్లు దుడ్డారు. 4 బార్లకు ఒక దుడ్డ చూడిది పోయింది, వెళ్ళిపోయింది. పోతే 4 బర్రెలు పోయినాయా? పోయి చచ్చిపోయినాయి. 4 మేకలు మొత్తం ఉడుచుకుపోయినాయి. ఎక్కడ మా వీళ్ళు ఇల్లు ఎక్కడ? అదే ఇదా? ఇదేనా? 3 అన్నదమ్ములు ఇక్కడ ఉండేదా? ఇక్కడ పోయింది మొత్తం కొట్టుకుపోయింది. ఇక ఇట్లా కాడి వరదలకి వెళ్ళి పోతా అంటే పిల్లగానికి సర్ది బాగా అయింది. ఎందుకు వచ్చింది జ్వరం? వానలా తడిసి బాగా తడిచిపోయాడా? బాగానే తడిసింది. తెల్లందాక వర్షంలో ఉన్నాం దీందా. అయితే ఇక ఇట్లా పడి పోతా అంటే ఇక బాగా తడిసి ఇట్లా అయింది. ఇక్కడ పడుకున్నాం మేడం మేము. ఇక్కడ నేను పడుకున్నా, ఇక్కడ మా అన్నయ్య పడుకున్నాడు, అటు మా మమ్మీ వాళ్ళు పడుకున్నారు మేడం. పడుకున్నాక లేచినాం. లేచి చూసరికి ఇంత పంట నీళ్ళు వచ్చినాయి మేడం. మీ కిందకు వచ్చేసినాయా? కిందనే పడుకుంటారు కదా? కిందనే పడుకుంటాం మేడం. ఇక్కడికి వచ్చినాక నీళ్ళు లేచినాం. లేచి పరదా చింపుకొని అల్లకెళ్ళి పడి ఎక్కినాం మేడం. మా మమ్మీ వాళ్ళు ఇళ్ళనే ఉన్నారు. మేము మా అన్నయ్య నేను ఎక్కినాం పైకి. మా మమ్మీ వాళ్ళు ఇళ్ళకెళ్ళి నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చినాయి మేడం నీళ్ళు వచ్చినాయి. మీకు భయం వేసిందా? మమ్మీ వాళ్ళు వస్తారా రారా అని భయపడలేదు? భయం వేసింది మేడం. ఏం చేశారు మరి? అప్పుడు పైనుంచి అరుస్తాను మేడం. ఏమని అరుస్తున్నారు? మమ్మీ డాడీ అని అరుస్తాను. అరుస్తా అంటే వాళ్ళు సొమ్ము ఎక్కిర్రు మీదకి. ఇక్కడ మేము బర్రెలు కట్టేసుకునే వాళ్ళం మేడం. మాకు 2 ఉంటాయి. ఇక్కడే కట్టేసుకున్నాం. ఇక్కడ పెద్ద పెద్ద తుంటలు అనేవి బర్రెలు గిర్రెలు మొత్తం కొట్టుకుపోయినాం. ఇక్కడ బ్రతకడమే అసలు మాకు చాలు అనిపించింది. డైరెక్ట్ మాది అక్కడ ఇల్లు. డైరెక్ట్ రావడం ఇంత వాటర్ వచ్చేసింది. వచ్చేసిన మేము ఎట్లా బతకలేమని డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళి ఇట్లా వచ్చేసినాం. ఇట్లా వచ్చి ఇదే స్లాబ్ ఎక్కేసినాం. ఇక్కడ పక్కనే స్లాబ్ ఉంది. డైరెక్ట్ దాన్ని ఎక్కేసినాం.
పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం, పోలీస్ వాళ్ళు రెస్పాన్స్ కాలేదు, అసలే వాళ్ళు కాల్స్ చేయలేదు. ఒక ఇద్దరు మా వాళ్ళు ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక పోల్ ఉంటుంది, అక్కడ ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోతే ఏం చేసామంటే పైన ఒక 2 వైర్లు ఉండే. వాళ్ళు ఇరుక్కుపోయారనే విషయం ఎట్లా తెలిసింది? అక్కడ నుంచి ఒరుతున్నారు వాళ్ళు, ఇక్కడ వినిపిస్తుంది, అరుస్తున్నారు. బట్ వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళు ఎట్లా ఇరుక్కుపోయారని మాకు అర్థం. ఏమని అరుస్తున్నారు? ఇట్లా మా రండి రండి మా వాళ్ళే, మా మాయ అన్నట్టు ఇరుక్కుపోయారు, రండి రండి అని అరుస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ ఉన్నారని మాకు తెలుసు, కానీ కాకపోతే వాళ్ళు ఇటు వచ్చే సిచ్యువేషన్ లేదు. అందుకని అక్కడే పోల్ ఎక్కేశారు. మేము ఫాస్ట్ గా అందరం చిన్నపిల్లలు ఉంటే దీన్ని ఎక్కేసాం. ఏం చేస్తామంటే పైన ఒక 2 వైర్లు ఉండే, కరెంట్ మోటార్ వైర్లు ఉంటే ఏం చేస్తామంటే దీని మించాలి ఇక్కడికి వైర్ వేసుకొని ఇంత వాటర్ లో దీని మించాలి ఇక్కడికి వైర్లు వేసుకొని ఇట్లా చిన్న అక్కడి వరకు పోయినాం. అక్కడి వరకు పోయినాం, వైర్ల మీద పోయినారా? కరెంట్ వైర్ల మీద పట్టుకొని వెళ్ళిపోయినాం. కరెంట్ లేదు అప్పుడు, తీసేశారు. ఇట్లా పోయినాం. అక్కడ పోయినాక అక్కడ పోయేసరికి ఫ్లో ఎక్కువ ఉంది అక్కడ. అసలు ఓనిసలు అక్కడ 15 ఫీట్ల వాటర్ ఉన్నాయి అక్కడ. అటు ఓనియకపోతే వాళ్ళు చాలా భయపడుతున్నారు. పోల్ మీద ఉన్నారు. అసలు దిగుతాను కూడా వాళ్ళకు అసలు ఎలా దిగలేదు. దిగితే వాళ్ళు బతకరు ఖచ్చితంగా. మీరు అక్కడనే కూర్చోండి, మేము ఇంకొక గంట సేపు ఇక్కడ వెయిట్ చేస్తామని అక్కడ వెయిట్ చేసినాం. ఒక 2 అవర్స్ తర్వాత చిన్నగా వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఇట్లా మనిషిని తిప్పుతుంది. ఆల్రెడీ 2 టైమ్స్ నన్ను తిప్పింది, నేనే వెళ్ళిన. తిప్పితే కూడా వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఎట్లాగో వెళ్ళాలని చిన్న తాడు కట్టుకొని వాళ్ళ కాడికి వెళ్ళినాం. వెళ్ళి దించుకొని తీసుకొని వచ్చినాం. వాళ్ళు కూడా అసలు చనిపోతారు అనుకున్నాం. ఆల్రెడీ ఒక 2 వదిలిపెట్టిళ్ళు, మళ్ళీ ఇట్లా పట్టుకునే వదిలిపెట్టిళ్ళు. మళ్ళీ తీగ పట్టుకపోయి వాళ్ళని కూడా తీసుకొచ్చినాం. ఒక ఊర్ల నుంచి ఒక ముసలమ్మ ఇక్కడ దాకా కొట్టుకొస్తే ఆమెను కూడా రక్షించినాం. అది మా ముసలమ్మ కొట్టుకొచ్చిందా? కొట్టుకొచ్చింది, ఊర్లో నుంచి వాళ్ళు కొట్టుకొస్తే అక్కడికి పోయి రక్షించినాం. ప్రస్తుతానికి మాకైతే ఏం లేవు మేడం, ఉత్త బట్టలతోనే ఉన్నాం. మాకు ఇక్కడ సిఎస్ఐ స్కూల్ వాళ్ళని ఇక్కడ వాళ్ళు అనాథ పిల్లల్ని చేస్తారు. ఇక మమ్మల్ని ఒక 3-4 డేస్ ఉంచుకున్నారు. మంచి ఫుడ్ మాకు వాళ్ళే పెట్టిళ్ళు. ఎవరైతే ఇంతవరకు ఇంకా ఏం చేయలేదు. గవర్నమెంట్ ఏం చేయట్లేదు. గవర్నమెంట్ తరపున కొంచెం మాకు గంటా వెంకటరెడ్డి సార్ గారు వాళ్ళు సపరేట్గా 4,000 ఇచ్చారు. రైస్ కూడా ఇచ్చారు. ఇంకా మాకు పక్కా ఇల్లు కావాలని సార్తో మాట్లాడితే పక్కా ఇస్తాం. మీరు ఆ రైస్ గవర్నమెంట్ ఇచ్చిన సహాయాలు అన్ని ఎక్కడ పెట్టుకున్నారు? గ్రామ పంచాయతీ ఉంది మేడం. గ్రామ పంచాయతీ మాకు మా సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలో పెట్టుకుంటున్నాం. ఎవరు ఇచ్చిన వస్తువులన్నీ అక్కడే పెట్టుకుంటున్నాం. మాకు పక్కా ఇల్లు కావాలని సార్తో మాట్లాడినాం. పక్కా ఇస్తాం, ఒక 1 మంత్ వెయిట్ చేయండి, అన్ని సార్తో మాట్లాడి తీసుకొస్తా అని చెప్పారు. ఓకే సార్ అని చెప్పినాం. ఇప్పుడు కలెక్టర్ గారు గ్యాస్లు పంచుతున్నారు అని తెలిసింది, అక్కడికి పోతున్నాం. మీకు ఆల్టర్నేట్ ఇస్తాం, వెళ్తారా అమ్మా అంటే మేము వెళ్ళమన్నా. మళ్ళీ వచ్చింది, మళ్ళీ అడిగిన వెళ్తా అంటే చెప్పండి మీకు ఇస్తామని చెప్తే నిన్న ముందుకు వచ్చింది. మేము 2 బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతామన్నారు. భూపాలపల్లిలో 2 బెడ్రూమ్ రెడీ టు ఆక్యుపై ఉన్నాయి, అవి కావాలంటే అరేంజ్ చేస్తామని చెప్పి వీళ్ళ పేరుతో వీళ్ళ చేసి పట్టాలు చేసి వాళ్ళకి ఇంటి అలాట్మెంట్ చేసి ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెంటనే వీళ్ళకి ఒక షెల్టర్లోకి పంపిస్తారు అని చెప్పి నాకు ఆ హోప్ కలుగుతోంది మీ మాటలు వింటే. సార్ అది చేయకపోతే మళ్ళీ నాకు చెప్పండి, ఓకేనా? ఇక్కడ మొత్తం అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే మోరంచపల్లెకి ఆనుకొని చెంచుపల్లి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎస్టీలు. వీళ్ళ ఇండ్లన్నీ కొట్టుకుపోయాయి కదా. ఇప్పుడు వరద సహాయం ఇస్తున్నారు, ఎవరో వచ్చి తోచినంత ఇస్తున్నారు. గవర్నమెంట్ 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చింది. కొంతమంది బియ్యము బట్టలు ఇస్తున్నారు కదా. మోరెంచపల్లెలో ఉండే వాళ్ళకి ఒక ప్లేస్ ఉంది, వాళ్ళవన్నీ కూడా పక్కా ఇండ్లు బిల్డింగ్స్ కాబట్టి వాళ్ళకి ఒక ప్లేస్ ఉంది అవన్నీ పెట్టుకోవడానికైనా. వాళ్ళు కష్టంలో ఉన్నారు, వీళ్ళు కష్టంలో ఉన్నారు. వీళ్ళ కష్టం ఇంకా ఎంత పెద్దది అంటే వీళ్ళకి ఎవరైనా సహాయం ఇస్తే అది పెట్టుకునే ప్లేస్ లేదు. ఇప్పుడు వర్షం పడితే ఇచ్చిన సహాయం కూడా కొట్టుకుపోయే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. వేసుకున్న బట్టలు తప్ప ఏమీ లేదు చేతిలో. ఆ ఇచ్చిన సహాయం ఏదైతే ఉందో అది మాత్రమే ఉంది. అంత దుర్భర పరిస్థితుల్లో ఈ చెంచుపల్లి అనేది ఉంది. వీళ్ళకి ఇంకా దౌర్భాగ్యం ఏంటి అంటే ఇక్కడ వీళ్ళకి కొంచెం ఒక సిమెంట్ ఇటుకలతో కట్టిన చిన్న ఇండ్లు ఉండేవంట. సో గవర్నమెంట్ ఇచ్చిన హామీతో ఇవి కూల్చేసి పక్కా ఇండ్లు కట్టిస్తాము అని చెప్తే అందరూ ఎవరి ఇండ్లని వాళ్ళు కూలగొట్టుకున్నారు అమాయకంగా. ఆ ఇండ్లైనా ఉంటే చాలామందికి ఈరోజు కొంచెమైనా నీడ ఉండేదేమో. వాటిని కూడా కూలగొట్టేసి గుడిసెలు వేసుకున్నారు. పక్కా ఇండ్లు వచ్చింది లేదు. ఈరోజు వరద సహాయంలో మొత్తం నిలువున మునిగిపోయారు. ఇప్పుడు ఇంకేమైనా దక్కుతుందేమో అంటే కనీసం వరద సహాయాన్ని కూడా కనీసము పెట్టుకోలేని దయనీయ పరిస్థితిలో ఈరోజు వీళ్ళు ఉన్నారు. నిజంగానే ఎవరైనా మోరంచపల్లికి వస్తే ఫస్ట్ వచ్చి చూడాల్సిన ప్లేసు ఈ చెంచు కాలనీకి రావాలి. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎట్లా వెళ్ళి సహాయం అడగాలి, ఎట్లా అన్ని అడిగి డిమాండ్ చేసి తెచ్చుకోవాలి అనేది కూడా ఎవ్వరికి రావట్లేదు. నవీన్ లాంటి ఒకరిద్దరు మాత్రమే నాకు ఇక్కడ యాక్టివ్గా కనిపించారు. అందరూ ఇట్లా మాట్లాడితే ఏడ్ చేసేలాగా వాళ్ళ కష్టం చెప్పుకోలేక ఉన్న వీళ్ళకి ఏదైనా ఆస్తులు ఉన్నాయి అంటే అది ఉన్న బర్రెలు మాత్రమే ఉన్నాయి. ఆ బర్రెలన్నీ కూడా ఇప్పుడు కొట్టుకుపోయాయి. ఎవరి దగ్గర ఒక్క బర్రె కూడా లేదు. ఇప్పుడు కొంతమంది పక్కా ఇండ్లు ఉండే వాళ్ళు ఇళ్ళ మీదకి ఎక్కేశారు. బర్రెల్ని కొంతమంది
వదిలిపెట్టారు. వందల బర్రెలు మొత్తం గ్రామంలో అంతా పోయాయి. కానీ ఈ చెంచుపల్లిలో ఏంటంటే ఒక్క బర్రె కూడా లేదు, నిలువ నీడ లేదు, ఇచ్చిన సహాయాన్ని పెట్టుకునే చోటు లేదు. అంత దయనీయ పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఫస్ట్ వీళ్ళని వెంటనే ఆదుకోవాల్సిన అవసరము ఇక్కడ ఉంది అని చెప్పి నాకు అనిపిస్తోంది. నేను ఇది మీ ముందు పెట్టాను. ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలి. మోరంచపల్లెలో ఈ చెంచు కాలనీకి వచ్చి ప్రతి ఒక్కరూ చూడాలి. వీలైనంత వేగంగా వీళ్ళని ఒక పక్కా ఇళ్లలోకి వెళ్ళేలాగా చూడాలి. వీళ్ళని మళ్ళీ పడిపోయిన వీళ్ళందరినీ కూడా తిరిగి నిలబెట్టగలగాలి. ఇది నేను చెప్పాలనుకున్నది, చెప్పాను. సో ఇంకొక గిరిజన విలేజ్లోకి వెళ్దాం పదండి.